టిమ్ డేవిడ్ షాట్ కొట్టిన తర్వాత రాటి దిగ్వేష్ రాటి పట్టిన క్యాచ్ అది ఫెయిర్ క్యాచా అన్ఫెయిర్ క్యాచా 30 యార్డ్ బయట పట్టడం చూశారు చాలా మంది. జస్ట్ 30 యార్డ్ బయట ఉన్నాడు. సరే మీకు వరల్డ్ కప్ తీసుకెళ్తా పతుమ్ నిశంక ఏదైతే క్యాచ్ పట్టాడో గ్లెన్ మ్యాక్స్వెల్ ఇది ఒకసారి చూడండి. తను కూడా 30 యార్డ్ బయటే ఉన్నాడు. అంటే బౌలర్ వేస్తున్నప్పుడు 30 యార్డ్ లోపలుండి బ్యాటర్ ఆడుతున్నప్పుడు కొంచెం వెనకాల వెళ్ళడం అలౌడే క్రికెట్లో. ఎప్పుడైతే రిలీజ్ టైంలో 30 యార్డ్ లోపల ఉండాలి. దాని తర్వాత యాంటిసిపేట్ చేసి మీరు బయటకు వచ్చి క్యాచ్ పట్టుకున్నా కూడా ప్రాబ్లం లేదు. మరి రిలీజ్ టైంలో 30 యార్డ్ లోపల ఉన్నాడా లేదా అని మనకి ఈ యాంగిల్లో అయితే అర్థం అవ్వట్లేదు. ఎంపైర్స్ క్లీన్గానే చూసుంటారు, అందుకనే ఫెయిర్ క్యాచ్ ఇచ్చుంటారు. బట్ రూల్ ఏంటి అంటే మీరు షాట్ ఆడేటప్పుడు కదలొచ్చు వెనక్కి యాంటిసిపేట్ చేసి. బహుశా దిగ్విజయ్ రాఠే అదే చేసి ఉంటాడు.